ఈ సినిమాని దూకుడు, బిజినెస్ మ్యాన్లు ఆ సినిమాలతో పోల్చకూడదు. వెంకటేష్ గారి కలిసి ఉందాంరా, మహేష్ బాబు గారి మురారు రెండు కలిపితే ఎలా ఉంటాయో అలా ఉంటుంది. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఏమిటండి మీరు మాట్లాడేది? చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. బాబు మీరు క్లాస్ అనుకున్నాను కానీ ఓరమాస్ అండి. న్యాచురలీ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈ కళ్ళజోడు స్టైల్ వేసుకున్నా కానీ చాలా డిస్టర్బింగ్ గా ఉంది. మీరు ఎప్పుడూ క్వైట్ గా ఉండడానికి కారణం ఏంటి? అంటే యు ఆల్వేస్ కీప్ ఎ లో ప్రొఫైల్ అండ్ మీడియా నాకు అర్థం కాదండి. క్వైట్ గా ఐ డోంట్ అండర్స్టాండ్ ది మీడియా. అంటే నాకు తెలియదు, నేను కొన్ని నాకు అర్థం కానప్పుడు దూరంగా ఉంటూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరే టీవీ నేనే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఇప్పటి వరకు మీరు చేస్తున్న ఎన్నో బ్రాండ్ సార్ ఇది. ఎక్కడ చూసినా ఎందులో చూసినా మీరే ఉంటారు కాబట్టి ఇది ఎన్నో బ్రాండ్ అయి ఉంటుంది మీకు, మీరు యాక్ట్ చేసిన యాడ్లో. అది ఇంకా తెలియదు సార్, ఇంటికి వెళ్ళి కరెక్ట్గా లెక్క చెప్పి మీకు ఫోన్ చేసి మెసేజ్ చేస్తాను సార్. as well as me. And now me movies అన్ని is equal to English Hollywood films. అలా కాదు, అలా ఇదిగో ఇలాంటి మాటలు వినే అందరు షెడ్కి వెళ్ళిపోతున్నారు. నేను వెళ్ళిపోదలుచుకోలేదు. హాలీవుడ్ సినిమాలకి ఈక్వల్ అలా కాదు, తెలుగు సినిమాల్లో బాగా ఆడుతున్నాను. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ ని డేట్ కి తీసుకొని వెళ్తే ఫ్లవర్సా గిఫ్ట్సా ఏవిస్తాడు? ఫ్లవర్స్ ఉండదు, గిఫ్ట్ ఉండదండి, మంచి డాన్స్. మంచి డాన్సేనా? అంటే కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. బాబు బాబు అంటే బాబే.